Dear students, today we are going to start new chapter, electromagnetic waves. Electromagnetic waves, very important chapter and easy chapter kuda. So ఎవ్రీ ఎగ్జామ్లో ఐఐటి జేఈ మెయిన్స్ మన చూస్తే ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చింది అండ్ యూ కెన్ సాల్వ్ దట్ క్వశ్చన్ వెరీ ఈజీలీ ఇఫ్ యు నో ద బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఫ్యూచర్లో హైయర్ ఆర్డర్ క్లాసెస్కి పోయినప్పుడు you will find a very tough subject, but here you find only basics of electromagnetic waves. Okay, పీజీలో అయితే ఒక కంప్లీట్ ఏంటి సబ్జెక్టే ఉంటుంది, ఒక కంప్లీట్ సబ్జెక్ట్, రైట్? సో అదంతా ఎందుకు, చాలా ఈజీ చాప్టరు ఇఫ్ యు నో ద మ్యాథమెటిక్స్ వెరీ వెల్, ఇఫ్ యు నో ద బేసిక్స్ వెరీ వెల్. ఓకే, ఇందులో మ్యాథమెటిక్స్ ఏం పెద్దగా అవసరం లేదు, హైయర్ ఆర్డర్ క్లాసెస్కి పోయినప్పుడు మాత్రం మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఇది స్టార్ట్ చేసే ముందు we should know the laws that we have learnt already in the electricity and magnetism. ఏమేమి లాస్ నేర్చుకున్నాం? గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ నేర్చుకున్నాం. గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ దేని గురించి చెప్తుంది? ఫ్లక్స్ గురించి చెప్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంది మరి? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ గివెన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు, పైన ఎలా డిఫైన్ చేస్తాం? మామూలుగా ఈ డాట్ డిఏ అని డిఫైన్ చేస్తాం. డిఏ అంటే ఏరియా వెక్టార్, ఈ డాట్ డిఏ అని చెప్తాం, రైట్? సో ఇది డి పై అంటే స్మాల్ ఏరియా నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పోతున్నాయో దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ స్మాల్ ఏరియా. సో కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కనుక్కోవాలంటే వీ నీడ్ టు ఇంటిగ్రేట్ చేస్తే we get the total value, total electric flux వస్తుంది ఇంటిగ్రేట్ చేస్తే, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే. సో ఇంటిగ్రల్ ఈ డాట్ డిఏ ఇది ఏమొచ్చింది? గాస్లా ఏం చెప్తుందంటే ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ గివెన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. చార్జ్ ఎన్క్లోజ్డ్ ఎందుకంటున్నా? ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ట్ ఇట్ ఆల్రెడీ. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక్కడ చూద్దాం, ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నా, ఇక్కడ ఒక ఛార్జ్ ఉన్నది అనుకోండి. ఈజ్ దిస్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ దిస్ గివెన్ సర్ఫేస్ ఏరియా? నో. సో ఇక్కడ ఛార్జ్ ఉందంటే వీ నో దట్ ఛార్జ్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ప్లస్ ఛార్జ్ అనుకుందాం. ఇట్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి ఇట్లా అవుట్ సైడ్, దే ఎమర్జ్ అవుట్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్, ఇట్లా వస్తున్నాయి. సో these field lines are not passing through this surface area, so no flux contribution due to this electric field lines. Only 1 2 3 4 these number of field lines are passing through given surface area. 4 field lines are entering into the given area. Okay, flux enters. ఎంత flux enter అవుతుంది? ఎన్ని field lines enter అవుతున్నాయి? 4 number of magnetic field lines are entering. మరి how many field lines are leaving? So the number of field lines that are leaving is nothing but ఎన్ని ఎంటర్ అవుతున్నాయి అన్ని లీవ్ అవుతున్నాయి. ఓకే, సో ఫ్లక్స్ ఎంటర్స్ ఈజ్ పాజిటివ్ అనుకుంటే, ఫ్లక్స్ లీవ్స్ ఈజ్ నెగటివ్ అనుకుంటే, టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది? టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ని అయితే ఎంటర్ అవుతున్నాయో అన్ని లీవ్ అవుతున్నాయి. సో దెర్ ఈజ్ నో ఫ్లక్స్ కాంట్రిబ్యూషన్ డ్యూ టు దిస్ ఛార్జ్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ అవుట్ సైడ్ ది క్లోజ్డ్ సర్ఫేస్, గివెన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఛార్జ్ ఎప్పుడున్నప్పుడు మరి ఫ్లక్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఛార్జ్కి ఇక్కడ ఉన్నది అనుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ద ఇమ్మెటీరియల్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ద ఛార్జ్. అసలు ఛార్జ్ ఎక్కడున్నా కానీ ఇట్ కాంట్రిబ్యూట్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్. ఇక్కడ సెంటర్నే ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నా కానీ ఏమవుతుంది? సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ వస్తుంది. అంటే ఫ్లక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ పొజిషన్ ఆఫ్ ద ఛార్జ్ ఇన్సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, సో నౌ లెట్ సమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఇక్కడ నుంచి ఏమవుతుంది చూడండి, ఓన్లీ ఫ్లక్స్ లివింగ్ ఫ్రమ్ ది సర్ఫేస్ నుంచి లీవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. సో ఇక్కడ మన ఏరియాకి, ఈ స్మాల్ ఏరియాకి మనం ఏరియా వెక్టర్ డ్రా చేస్తే, ఏరియా వెక్టర్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు గివెన్ సర్ఫేస్ ఏరియా అని చెప్పుకున్నాం. ఇది ఏరియా వెక్టర్ డైరెక్షన్ ఆఫ్ ఏరియా వెక్టర్ and direction of electric field both are along the same direction. Theta is equal to ఏమవుతున్నప్పుడు 0. So flux, electric flux is equal to, we know that E dot A
ఈ డాట్ ఏ అంటే ఏంటి, ఈ ఇంటూ ఏ ఇంటూ కాస్ థీటా. ఓకే, ఫ్లక్స్ లీవింగ్ ద సర్ఫేస్ పాజిటివ్ అనుకుందాం, ఫ్లక్స్ ఎంటరింగ్ ద సర్ఫేస్ ఈజ్ నెగటివ్. ఓకే రైట్, ఈఏ కాస్ థీటా, అప్పుడు ఏమవుతుంది, ఈఏ ఇంటూ కాస్ జీరో, కాస్ జీరో ఈజ్ నథింగ్ బట్ 1. సో 1 ఇంటూ ఈఏ అంటే ఈఏ, అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ ఫ్లోస్ త్రూ ద గివెన్ సర్ఫేస్ ఏరియా ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఏరియా వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదంతా ఫ్లక్స్. సో ఇది ఫస్ట్ అసలు మనకి ఈ ఫ్లక్స్ కాన్సెప్ట్ అంతా కూడా ఒకసారి మళ్ళీ మీకు రీకాల్ చేసిన, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. నౌ ఫస్ట్ ఏంటిది, గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ ఏం చెప్తుంది, ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ గివెన్ సర్ఫేస్ ఏరియా ఈ డాట్ డిఏ ఆర్ ఈ డాట్ డిఎస్, కొన్ని బుక్లో డిఎస్ అని ఉంటుంది, డిఏ అన్న డిఎస్ అన్న కానీ ఏంది, ఏరియా వెక్టార్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్ డివైడెడ్ బై పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్. ఓకే, permittivity in free space, epsilon naught. You know epsilon naught value also, right? Next, Gauss law in magnetism. Gauss law in magnetism. Gauss law in magnetism ఏం చెప్తుంది మరి, ఇంటిగ్రల్ b dot ds, the flux passing through, magnetic flux passing through given surface area is equal to 0. ఎందుకు మరి, why magnetic flux passing through given surface area is equal to 0? If you consider a closed surface, ఏమవుతుంది, ఏదన్నా ఒక సర్ఫేస్ తీసుకుందాం, ఇది సౌత్ పోల్ అనుకుందాం, ఇది నార్త్ పోల్ అనుకుందాం. నార్త్ పోల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, యు నో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎమర్జ్ అవుట్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎంటర్ ఇన్ టు సౌత్ పోల్. సౌత్ పోల్లోకి ఇట్లా ఎంటర్ అవుతాయి. ఇక్కడ చూడండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ గివెన్ సర్ఫేస్ ఏరియా, 1 2 3. ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నాయి మరి, 1 2 3. సో ఫ్లక్స్ ఎంటర్స్ ఈక్వల్ టు ఫ్లక్స్ లీవ్స్. సో నెట్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏం చెప్తాం మరి, మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. అసలు ఓన్లీ నార్త్ పోల్ ఉందనుకోండి ఇట్లా పోయేది, అదే లోపల పెట్టేద్దాం. ఇది సార్ బయట పెట్టారు కదా, మరి వాట్ ఇఫ్ ద సేమ్ బార్ మ్యాగ్నెట్ ఈజ్ కెప్ట్ ఇన్సైడ్ ద సర్ఫేస్ ఏరియా, లోపల పెడితే ఏమవుతుందో చూద్దాం. రైట్, ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న ఏరియాని తీసుకున్నాం, దీంట్లో బార్ మ్యాగ్నెట్ పెట్టినా. బార్ మ్యాగ్నెట్ అంటే ఏమవుతుంది, నార్త్ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది, సౌత్ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది. డైపోల్, మ్యాగ్నెటిక్ డైపోల్ అంటాం దీన్ని. ఓకే, మ్యాగ్నెటిక్ మోనోపోల్ అంటే ఓన్లీ నార్త్ పోల్, ఓన్లీ సౌత్ పోల్ ఎగ్జిస్ట్ కాదు, ఇది నేచర్. సరే రైట్, చూద్దాం. ఇక్కడ సమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ. ఏ ఫీల్డ్ లైన్స్ ఈ మరి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ గివెన్ నార్త్ పోల్ నుంచి ఎమర్జ్ అవుతాయి. ఎక్కడ క్లోజ్ అయితే మరి, సౌత్ పోల్ మీద ఎంటర్ అవుతాయి. ఓకే, దీస్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అంటూ ద సౌత్ పోల్. మనకు తెలుసు ఆల్వేస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎమర్జ్ అవుట్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎంటర్ ఇన్ టు ద సౌత్ పోల్. రైట్, ఇక్కడ ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటికి వెళ్ళిపోయినాయి చూడండి, 1 2. ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అయినాయి మళ్ళీ, 1 2. సో ద అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ దట్ ఎమర్జ్ అవుట్ ఫ్రమ్ ద నార్త్ పోల్, that emerge out from the given surface area equal to number of field lines that enters. Okay, ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే బయటకు వెళ్ళిపోయినాయో, ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ దట్ ఎంటర్ ఇన్ టు ద గివెన్ సర్ఫేస్ ఏరియా, గివెన్ సర్ఫేస్ ఏరియాలోకి సేమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ ఒక ఎంటర్ అవుతుంది. సో ఇట్లా ఎంటర్ అవుతున్నాయి. ఓకే రైట్, సో అంటే ఏమవుతుంది, ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాగ్నెటిజం, as magnetic monopoles do not exist, so magnetic flux passing through given surface area is always equal to 0. ఇక్కడ నుంచి మనం ఏం కన్క్లూడ్ చేస్తామంటే, మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది ఏం చెప్తుంది అని అడుగుతాడు ఒక్కోసారి ఎగ్జామ్లో. ఇది ఏం చెప్తుందంటే, ఇట్ టెల్స్ అస్ అబౌట్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్స్. మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ఎగ్జిస్ట్ కావని చెప్తుంది. మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్ అయితే ఏమైంది, మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ఎగ్జిస్ట్ అయితే వీ మే హ్యావ్ ఫ్లక్స్ ఉండేది, మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ఎగ్జిస్ట్ అయితే. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఫారడేస్ లా. ఓకే, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకే, ఫారడేస్ లా ఏం చెప్తుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓకే ఇండ్యూసెస్ ఈఎంఎఫ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈఎంఎఫ్ ఈజ్ సిమిలర్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్.
పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకేం తెలుసు మైనస్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ అని తెలుసు. మీరు నేర్చుకొని ఉంటారు పొటెన్షియల్లో. ఓకే, ఈ డాట్ డిఎల్. సో అదే ఇక్కడ రాస్తున్నా, ఈఎంఎఫ్ బదులు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈఎంఎఫే, ఈ డాట్ డిఎల్ అని రాస్తున్నాయి ఇక్కడ. మైనస్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ డిపై బై డిటి. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఫైనల్గా ఈ డాట్ డిఎల్ ఈక్వల్ టు, ఇది ఫారడేస్ లా ఇన్ ఇంటిగ్రల్ ఫామ్, ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిపై బై డిటి వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫారడేస్ లా. మరి వాట్ ఈస్ ఫోర్త్ లా, ఆంపియర్స్ సర్క్యూట్స్ లా, సర్క్యూటల్ లా, ఆంపియర్స్ లా. వాట్ ఆంపియర్స్ లా టెల్స్ us ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఓకే, integral b dot dl, magnetic field passing through given closed area is equal to mu naught times current enclosed. కరెంట్ ఎన్క్లోజ్డ్. ఇక్కడ చూడండి, ఇది ఈ రెండేమో ఫ్లక్స్ గురించి చెప్తుంది, ఇదేమో ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ గురించి చెప్తుంది, ఇది కూడా ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ గురించి చెప్తుంది. మ్యూ నాట్ ఐ ఎన్క్లోజ్డ్. మరి కరెంట్ ఎన్క్లోజ్డ్ ఏ కరెంట్ ఇది, మరి కండక్షన్ కరెంట్ గురించి చెప్తుంది ఇక్కడ ఆంపియర్ సర్క్యూట్లో. సో ఇక్కడ చూద్దాం, ఐఎమ్ టేకింగ్ 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ కెపాసిటర్. రైట్, ఓకే, దీస్ ఆర్ ద 4. వీటిని ఏమంటాం అంటే మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అంటాం అన్నట్టు. 1, 2, 3 and 4. బాక్స్ కొట్టేద్దాం ఇక్కడ లేకుంటే. ఓకే, ఇది మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్, Maxwell's first equation, Maxwell's third equation, this is Maxwell's fourth equation. Okay, now see here, I am taking 3 different situations of a capacitor. ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకున్నాం. కెపాసిటర్ is nothing but it consists of positive charge on one plate and equal negative charge on another plate. Let the current is passing through this conducting wire. ఈ కండక్టింగ్ వైర్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. ఐఎమ్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఒక ఏం తీసుకున్నా, సర్క్యులర్ వైర్ తీసుకున్నా, సర్క్యులర్ లూప్ తీసుకున్నా. ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ కండక్టింగ్ వైర్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బీ క్రియేటెడ్ ఎట్ దిస్ పాయింట్. ఓకే, ఎట్ పాయింట్ దిస్ పాయింట్ పి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ వైర్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ నాట్ ఐ బై 4πr అని తెలుసు మనకి. ఓకే, మ్యూ నాట్ ఐ బై 4πr. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ కండక్షన్ వైర్ ఉన్నది, కండక్షన్ వైర్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ పి. ఈ పాయింట్ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది. రైట్. సో ఇక్కడ కూడా ఈ కరెంట్ అవుట్వర్డ్ డైరెక్షన్. ఓకే, అంటే the current is flowing in the circuit, entering, leaving. మరి మధ్యలో కండక్షన్ వైరే లేదు కదా. ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కండక్షన్ వైర్ వీఆర్ గెటింగ్ అవుట్పుట్ కరెంట్ వస్తుంది. వై ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకు పాసిబుల్ అవుతుంది చూద్దాం. ఇదేమో ఒక కేసు. ఇంకో కేసులో ఏం తీసుకుంటున్నానంటే నేను, ఐఎమ్ టేకింగ్ సేమ్ కెపాసిటర్, దిస్ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ప్లేట్ ఈజ్ హ్యావింగ్ నెగటివ్ ఛార్జ్. దీనికి నెగటివ్ ఛార్జ్ ఉందనుకున్నాను. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సేమ్ ఏరియా ఉన్న ఒక ఓపెనింగ్ తీసుకున్నాను, ఒక పార్ట్ లాంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇలా పెట్టిన, కుండ పార్ట్ లాంటి డైఎలక్ట్రిక్ పెట్టిన మెటీరియల్ ఇన్ బిట్వీన్ దెమ్ పెట్టిన. ఇది ఓపెనింగ్ ఆఫ్ పార్ట్ అనుకుందాం. దిస్ ఓపెనింగ్ ఆఫ్ పార్ట్ ఈజ్ హ్యావింగ్ ఎ రేడియస్ ఆఫ్ ఆర్ అగైన్, సేమ్ రేడియస్ ఉన్న పార్ట్ ఓపెనింగ్ ఉన్న, సేమ్ రేడియస్ ఆఫ్ పార్ట్ ఓపెనింగ్ ఉన్న డైఎలక్ట్రిక్ మెటీరియల్ని తీసుకున్నాం, పార్ట్ షేప్లో ఉన్న డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకొని ఇందులో పెట్టేసినాం. యూ కెన్ ఫైండ్ దట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బీ క్రియేటెడ్ ఎట్ దిస్ పాయింట్, దో దెర్ ఈజ్ నో కనెక్షన్. ఇక్కడ కరెంటే లేదు, అసలు కండక్షనే లేదు, కండక్షన్ వైరే లేదు. అయినా కానీ ఏమవుతుంది, యూ కెన్ ఫైండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాట్ హ్యాస్ క్రియేటెడ్ హియర్, ద సేమ్ విల్ బీ క్రియేటెడ్ ఎట్ దిస్ పాయింట్. సరే చూద్దాం ఎందుకు వస్తుందో ఇదంతా కూడా. రైట్, ఇదంతా ఎందుకు వస్తుంది, బికాస్ దిస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్, ఇందులో నుంచి ఏం పాస్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు ఎటు ఉంటుంది,
నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. ఓకే, 1 second. I take red pen. So it is not available now. Okay, we continue. Right, I am taking another case. ఒక టిఫిన్ బాక్స్ లాంటి అరేంజ్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్, దిస్ ఈజ్ పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్ ఇట్లా ఉన్నాయి. ఐఎమ్ టేకింగ్ అనదర్ మెటీరియల్ హూజ్ ఓపెనింగ్ ఈజ్ లైక్ దిస్. ఇట్లాంటి ఓపెనింగ్ ఉన్న ఇంకొక మెటీరియల్ తీసుకున్నాం. ఓకే, దెర్ ఈజ్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టిఫిన్ బాక్స్ లైక్ దిస్. దీన్ని ఇట్లా పెట్టి తిప్పి ఇమాజిన్ చేసుకోండి. ఈ పార్ట్ని కూడా తిప్పి ఉన్నప్పుడు ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంటుందో అట్లా అన్నట్టు. ఓకే, లేకుంటే ఇక్కడ గీస్తా ఇమాజినేషన్ కోసం. ఇది పాజిటివ్ ప్లేట్ అనుకుందాం, ఇది నెగిటివ్ ప్లేట్. ఇట్లా బెటర్ కదా, ఇంకో ఇట్లా పార్ట్ లాంటి సిచ్యువేషన్ తీసుకున్నాం. ఓకే, రైట్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ దెర్ ఇస్ నో జంక్షన్. ఈ ఓపెనింగ్కి ఇక్కడ కరెంట్ జంక్షన్ లేకున్నా కానీ ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద కరెంట్ హియర్ ఆల్సో. ఇక్కడ నుంచి కరెంట్ ఇక్కడ అదర్ సైడ్ చూస్తున్నామంటే కరెంటు అంటే దెర్ ఈజ్ ఏ కరెంట్ ఇన్ బిట్వీన్ ద 2 కెపాసిటర్ ప్లేట్స్ ఆల్సో. వీఆర్ గోయింగ్ టు సీ దట్ కరెంట్ డెవలప్డ్ ఇన్ బిట్వీన్ ద 2 కెపాసిటర్ ప్లేట్స్ ఇన్ దిస్ లెక్చర్. రైట్, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కరెంట్ వస్తుంది. అంటే ఈ కేసులో కూడా కరెంట్ వస్తుంది ఇన్ బిట్వీన్ కెపాసిటర్ ప్లేట్స్. ఈ కేసులో కూడా కరెంట్ వస్తుంది. కరెంట్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ కేసులో కూడా ఇన్ బిట్వీన్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ కూడా కరెంట్, యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ కరెంట్ హియర్ బికాస్ ఆఫ్ ఇక్కడ ఏం కనెక్షన్ లేకుండా కరెంట్ వస్తుందంటే మీనింగ్ ఏంది, ఇక్కడ కూడా కరెంట్ ఉన్నట్టే. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు మరి ఆ కరెంట్ని? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ ద కెపాసిటర్ ప్లేట్స్. సో that change in electric field, we know that electric field between the 2 capacitor plates, electric field ఇది ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఇంతకుముందు క్లాస్లో. అంటే ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ కెపాసిటర్ ప్లేట్స్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ మామూలుగా కండక్టర్ ప్లేట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కండక్టర్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇక్కడ పాజిటివ్ టర్మినల్ ఉంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకుంటే. ఇక్కడ నెగిటివ్ ప్లేట్ ఉంది. ఈ పాజిటివ్ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, అవే ఫ్రమ్ ది కండక్టర్, ఇజంట్ ఇట్ రైట్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ ఇస్ ఆల్వేస్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్. మనకు తెలుసు కదా, పాజిటివ్ ఛార్జ్ వల్లనైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎమర్జ్ అవుట్, బయటికి వెళ్ళిపోతాయి. అండ్ నెగిటివ్ ఛార్జ్ వల్ల అయితే ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ టు ద నెగిటివ్ ఛార్జ్, అంటే టువర్డ్స్ టు ద నెగిటివ్ ఛార్జ్ డైరెక్షన్లో ఉంటాయి ఇట్లా. రైట్, సో ఇది ఏమనుకుంటున్నాను నేను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ప్లేట్. రెండు ఒకే డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది అప్పుడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా, conducting plate is nothing but sigma by 2 epsilon naught. Electric field due to this conducting plate is nothing but sigma by 2 epsilon naught. మొత్తం ఏమొస్తుంది, 2 sigma by 2 epsilon naught. సో 2 క్యాన్సిల్ అవుతుంది, we get sigma by epsilon naught. ఓకే, sigma by epsilon naught వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ 2 కండక్టింగ్ ప్లేట్స్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా అంటే మరి ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా అని రాస్తున్నా, Q బై ఏ ఎప్సిలాన్ నాట్. ఓకే, సో ఈ ఏనిటి పట్టుకురండి, ఏ ఎప్సిలాన్ నాట్ ఇది మొత్తం పట్టుకురండి. ఎప్సిలాన్ నాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఛార్జ్ Q. ఓకే, ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. 1 second. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. రైట్, ఇప్పుడు నాకు ఇక్కడ జనరేట్ అయ్యే కరెంట్ ఎంతనో కావాలి, మధ్యలో కూడా జనరేట్ అయ్యే కరెంట్. ఇదేమో వీ కాల్ ఇట్ యాజ్ కండక్షన్ కరెంట్, కండక్టర్లో పోతుంది కాబట్టి. ఇక్కడ జనరేట్ అయ్యే కరెంట్ని ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వల్ల వస్తుంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ప్లేస్మెంట్ వల్ల వస్తుంది ఈ కరెంట్. అందుకే వీ కాల్ ఇట్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ద కరెంట్ ఇన్ బిట్వీన్ 2 కెపాసిటర్ ప్లేట్స్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్.
So now displacement current is nothing but d by dt of q, rate of change of charge flow. Okay, so d by dt of q is nothing but epsilon naught into pi e. So epsilon naught into d pi by dt. d pi by dt. This is the expression for displacement current. Displacement current equal to epsilon naught into d pi e by dt. ఓకే, సి హియర్ మళ్ళీ ఒకసారి ఆంపియర్స్ లాలోకి రండి. ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఐ అంటే ఏంది ఇక్కడ? కండక్షన్ కరెంట్. దెర్ ఈస్ కండక్షన్ కరెంట్ ఇన్ ద కండక్టింగ్ వైర్, బట్ దెర్ ఈస్ నో వైర్ ఇన్ బిట్వీన్ ద టూ కెపాసిటర్ ప్లేట్స్. అంటే ఈ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో కండక్టింగ్ వైర్ లేకున్నా దెర్ ఎగ్జిస్ట్ ఏ కరెంట్. దట్ కరెంట్ వీ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. మరి ఇక్కడ కండక్షన్ వైర్ లేదు కాబట్టి కండక్టింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డ్యూ టు కండక్షన్ వైర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇక్కడ జీరో అయితే దేర్ షుడ్ బి నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. ఒకవేళ ఇక్కడ కరెంట్ జీరో అయితే మరి ఇక్కడ కరెంట్ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుందనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. అంటే కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఇన్ బిట్వీన్ టూ కెపాసిటర్ ప్లేట్స్. ఈ కరెంట్ ఎట్లా వస్తుంది? బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్, చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బిట్వీన్ ద కెపాసిటర్ ప్లేట్స్. ఓకే, కెపాసిటర్ ప్లేట్స్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చేంజ్ కావడం వల్ల ఇంకో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గివ్స్ అస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం దీన్ని. సో నౌ అంటే ఇందులో ఫ్లో అయ్యే టోటల్ కరెంట్, కెపాసిటర్లో ఫ్లో అయ్యే టోటల్ కరెంట్ ఏమవుతుంది అప్పుడు? సో టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కండక్షన్ కరెంట్, అంటే కరెంట్ డ్యూ టు కండక్టింగ్ వైర్, అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. దిస్ కరెంట్ అరైజెస్ ఫ్రమ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో కండక్షన్ కరెంట్ ఏంటిది నాన్న? ఇక్కడ కండక్షన్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఐసీ అని పెట్టుకోండి. ఓకే, నో వర్రీస్. అండ్ దిస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ నాట్ డి పై ఈ బై డిటి. ఎప్సిలాన్ నాట్ డి పై ఈ బై డిటి. టోటల్ కరెంట్కి ఎక్స్ప్రెషన్ వచ్చింది. నౌ వీ కాల్ ఇట్ యాజ్ మాడిఫైడ్ ఆంపియర్స్ లా. మాడిఫైడ్ ఆంపియర్స్ లా ఆర్ మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లా అని కూడా అంటాం దీన్ని. మాడిఫైడ్ ఆంపియర్స్ లా ఆర్ మ్యాక్స్వెల్, మొత్తం రాస్తలేను నేను, మీరు రాసుకోండి. మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లా అని కూడా అంటాం. ఓకే, మ్యాక్స్ అంటే మ్యాక్సిమం కాదమ్మా, మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లా. సో మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లాని ఎలా రాస్తాం ఇప్పుడు? ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే మ్యూ నాట్ ఇంటూ టోటల్ కరెంట్. ఓకే, సో మ్యూ నాట్ ఇంటూ టోటల్ కరెంట్ అంటే ఏంటిది బేటా? మరి కండక్షన్ కరెంట్ అంటే కరెంట్ డ్యూ టు కండక్టింగ్ వైర్ ప్లస్ కరెంట్ డ్యూ టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డి పై ఈ బై డిటి. సో మొత్తానికి రాద్దాం ఇక్కడ. ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ మాడిఫైడ్ ఆంపియర్స్ లా ఆర్ మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లా ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ కరెంట్ డ్యూ టు కండక్షన్ వైర్, మ్యూ నాట్ ఐ ప్లస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ డి పై ఈ బై డిటి. దిస్ ఈజ్ మాడిఫైడ్ ఆంపియర్స్ లా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వీ ఫోకస్ ఆన్ టూ ఈక్వేషన్స్ నౌ. ద వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫారడేస్ లా. ఫారడేస్ లాలో చూడండి, ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మాడిఫైడ్ ఆంపియర్స్ లాలో ఇఫ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దట్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. The change in magnetic field or magnetic flux creates electric field. The change in electric flux creates magnetic field. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది చేంజ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, వీ నో దట్ వీ షుడ్ నో ద బేసిక్ రీజన్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిజం. Electromagnetism basic concept is nothing but we have already known in the previous చాప్టర్స్, స్టార్టింగ్ చాప్టర్స్లో ఎలక్ట్రిసిటీలో మీరు నేర్చుకునే ఉంటారు. సో ఫారడేస్ లా ఇది ఇట్నే ఉంచుతున్నా. మీకేం తెలుసు? చార్జ్ ఎట్ రెస్ట్, చార్జ్ రెస్ట్లో ఉన్నది అనుకుందాం. అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. చార్జ్ ఎట్ రెస్ట్ క్రియేట్స్ ఏమిస్తుంది మనకు? ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇస్తుంది. పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఎమర్జ్ అవుట్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ లైక్ దిస్. ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇవన్నీ కూడా. సో చార్జ్ ఎట్ రెస్ట్ క్రియేట్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్.
there exists only electric field. A moving charge with constant velocity. Charge in motion is nothing but ఏమొస్తుంది మనకి కరెంట్ వస్తుంది. Charge in motion, d by dt of charge is nothing but, rate of change of charge is nothing but current. A charge in motion creates magnetic field. కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఇట్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్యాంజెంట్ రాన్ అంటు ది సర్కిల్. ఓకే, లైక్ దిస్ ట్యాంజెంట్ మీద ఉంటుంది. ఇందులో నుంచి కరెంటు ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, ఇఫ్ ద కరెంట్ ఫ్లో ఈజ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే కీప్ యువర్ థంబ్, రైట్ హ్యాండ్నే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వాడొద్దు. కీప్ యువర్ థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ కర్ల్ యువర్ ఫింగర్స్. ద కర్లింగ్ ఫింగర్స్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తాయి. ఈ కర్ల్ అంటే సర్క్యులర్ లూప్ వస్తుంది కదా, మరి మనకి ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ దగ్గర సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఈ సర్క్యులర్ రింగ్ మీద ఎక్కడన్నా డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే వీ నీడ్ టు డ్రా ఏ ట్యాంజెంట్ ఎట్ దట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేసినాం అనుకోండి, దట్ ట్యాంజెంట్ గివ్స్ అస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో రైట్, ఇది తెలుసు. మూవింగ్ ఛార్జ్ క్రియేట్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Charge at rest gives us electric field only. A moving charge creates magnetic field. Okay, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరి కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తుంది, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కూడా ఇస్తుంది, అండ్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అంటే మూవింగ్ ఛార్జ్ క్రియేట్స్ కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మూవింగ్ ఛార్జ్ ఎట్లా మూవ్ అవుతుంది? ఇది మరి కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయ్యేది. ఇఫ్ వెలాసిటీ కీప్ ఆన్ చేంజెస్, change in velocity gives us acceleration. You know, you have discussed in the previous year, first year lesson lo నేర్చుకున్నాం. Okay, now an accelerating charge creates, charge accelerate అవుతుంటే ఏమవుతుంది? క్రియేట్స్ oscillating electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అంటే యాక్సలరేటింగ్ ఛార్జ్ సడన్గా యాక్సలరేట్ అవుతుంటే ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్, వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది మనకు. టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకే, ద టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇక్కడనేమో కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నాము, ఇక్కడనేమో టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మారుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి ఇక్కడ. ఏ టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫ్లక్స్ అంటే ఈ ఇంటూ ఏ కదా. ఏ టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గివ్స్ అస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తుంది. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరి ఇది కూడా టైం వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇస్తుంది. సో టైం వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గివ్స్ అస్ electric field again. Time varying electric field is. Again time varying electric field gives us magnetic field. Again time varying magnetic field gives us time varying electric field. అంటే ఏంది ఇక్కడ? once a charge oscillates, a time varying electric field will be generated. That time varying electric field will give us time varying magnetic field. Again time varying magnetic field give us time varying electric field. అంటే ఈ ఆసిలేషన్స్ టైం వేరింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ద సెల్ఫ్ సస్టైన్డ్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఏమంటాం మనం? సెల్ఫ్ సస్టైన్డ్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎట్లా చేంజ్ అవుతుంటాయి మరి? ఈ వేవ్స్ లాగా ఆసిలేట్ అవుతుంటాయి. అంటే నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సోర్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సోర్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి? ఇవే కదా సోర్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఆసిలేటింగ్ ఛార్జ్ ఆర్ యాక్సలరేటింగ్ ఛార్జ్ ఈజ్ ద సోర్స్ ఫర్ electromagnetic waves. Okay, right.